ఈరోజు వీడియోలోకొచ్చి సిటీ కెమ్ ఇండియా లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఇదొచ్చి 1992లో స్టార్ట్ అయిందనమాట. సిటీ కెమ్ ఇండియా లిమిటెడ్ అని. ఇదొక సప్లయింగ్ ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమికల్స్ని తయారు చేస్తుందన్నమాట. బల్క్ డ్రగ్స్ కూడా, అలాగే ఫుడ్ కెమికల్స్ కూడా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ వచ్చి ఫోకస్ చేస్తూ ఉంటుంది సప్లై అండ్ స్పెషలిస్ట్ కెమికల్స్, బల్క్లో డ్రగ్స్కి, అలాగే ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇంటర్మీడియట్ కెమికల్స్లో వైల్డ్ రేంజ్గా వచ్చి ఇండస్ట్రీస్ అల్యూమినియం, స్టీల్, టెక్స్టైల్, పేపర్, డైరీ, పెయింట్స్, డైస్ అండ్ ఇంటర్మీడియట్ సోప్ మేకింగ్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ అండ్ అడెసివ్స్ తయారు చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ వచ్చి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కింద కెమికల్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట బ్రాండ్ నేమ్ ద్వారా. దీనికి డిస్ట్రిబ్యూషన్ టీమ్ ఉంది, సేఫ్టీ డెలివరీ ఉంది అనమాట. బల్క్ సప్లై ఆర్డర్స్ కూడా సప్లై చేస్తూ ఉంటుంది. అలాగే కంపెనీ సప్లైస్ ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకి కాస్టిక్ సోడా ఫ్లేక్స్ అని, కాస్టిక్ సోడా లైన్ అని, సిట్రిక్ యాసిడ్ మోనోహైడ్రేట్ అని, హైడ్రోజన్ పెరాక్సైడ్ అని, ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ. ఓవరాల్గా ఈ కంపెనీకి రెవెన్యూ వచ్చి 97% మహారాష్ట్ర నుంచి వస్తే 3% గుజరాత్ నుంచి వస్తుంది అనమాట. మొత్తం ఈ కంపెనీ ఓన్లీ 2 స్టేట్స్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే రెవెన్యూ కనుక మనం చూసుకుంటే 46.75% వచ్చి టాప్ కస్టమర్స్ నుంచి వస్తే, టాప్ 5 కస్టమర్స్ నుంచి మనకి 95% రెవెన్యూ వస్తుంది. అలాగే టాప్ 10 కస్టమర్స్ నుంచి 100% రెవెన్యూ వస్తుంది అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే మనకి 22లో 91 crores ఉంటే 23కి వచ్చేటప్పటికి 79 crores అనమాట. అలాగే మార్చిలో 24లో చూసుకుంటే 69 crores వస్తుంది. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 68 crores అసెట్ ఉందన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్లో అసెట్స్ తగ్గుతూనే వచ్చింది. అలాగే రెవెన్యూ చూసుకుంటే 22లో 8.6 crores రెవెన్యూ ఉంటే మార్చ్ 23కి 20.94 అనమాట ఇంక్రిమెంట్ వచ్చింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే మళ్ళీ 19 crores వచ్చింది రెవెన్యూ. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 1.49 వచ్చిందనమాట రెవెన్యూ. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మనకి మార్చ్ 22లో 24 lakhs వస్తే, అలాగే మార్చ్ 23లో చూసుకుంటే 36 lakhs వచ్చిందనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 1.12 crore ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 20 lakhs ప్రాఫిట్ ఒకటే వచ్చింది. ఆపరేటింగ్ క్యాష్ కూడా నెగిటివ్లోనే జనరేట్ చేసింది అనమాట. ఈ కంపెనీ యొక్క అప్పు చూసుకుంటే 22లో 77 lakhs ఉంటే 23 వచ్చేటప్పటికి 1.09 crore ఉంది. అలాగే మార్చ్ 24కి మళ్ళీ 1.08 crore వచ్చిందనమాట. ఇప్పుడు జూన్ క్వార్టర్లో చూసుకుంటే అప్పు 1.08 crore అప్పు ఉందన్నమాట అట్ ప్రజెంట్. అలాగే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఐపీఓది 47 crores వాల్యుయేషన్ ఉందన్నమాట. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే 9% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 5.7% ఉందన్నమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్లో ఆర్ఓఈ చూసుకుంటే 15% ఉంది. ఆర్ఓసీ చూసుకుంటే 21% ఉంది. అప్పు చూసుకుంటే 0.15 ఉందన్నమాట. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 15.42 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 5.70 ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఐపీఓ తీసుకురావడానికి గల కారణం వర్కింగ్ క్యాపిటల్ గురించి అని, జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అని, దాని యాక్సెసరీస్ కొనడానికి అనమాట. అలాగే హారిజన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న వాళ్ళు బుక్ రన్నింగ్ మేనేజర్ అనమాట. కెన్ఫోటెక్ టెక్నాలజీస్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి. అలాగే ఐపీఓ టైం లైన్ చూసుకుంటే మనకి 27 డిసెంబర్ని ఓపెన్ అవుతుంది, 31 డిసెంబర్ని క్లోజ్ అవుతుంది అనమాట. అలాట్మెంట్ వచ్చి మనకి 1 జనవరిని తెలుస్తుంది. లిస్టింగ్ వచ్చి 3 జనవరి 25 అనమాట. ప్రైస్ బట్ చూసుకుంటే 70 rupees per share. లాట్ సైజ్ చూసుకుంటే 2000 shares ఉంటాయి అనమాట. టోటల్ సైజ్ వచ్చి 12.60 crores అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees per share. రీటైల్లో ఒక లాట్ ఉంటుంది మనకి 2000 shares కాబట్టి 1,40,000 అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. వెబ్సైట్ వచ్చి మనకి కెన్ఫోటెక్ టెక్నాలజీస్లో తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా ఐపీఓ కంపెనీ ఏంటంటే హైయర్ వాల్యుయేషన్స్లో తీసుకొచ్చారు. మార్జిన్స్లో కూడా ట్రెండ్ అప్పుడప్పుడు పైకి కిందకి వస్తూ ఉంటుంది అనమాట. రిస్కీ ఐపీఓ అనమాట. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఎవరైతే రిస్క్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతేనే ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది అనమాట. ఎందుకంటే కరెంట్గా గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 43% పాజిటివ్ చూపిస్తుంది కాబట్టి 30 rupees గ్రే మార్కెట్ ప్రీమియం అనమాట. అంటే 60,000 ప్రాఫిట్ చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇందులో ట్రెండ్ మిస్సింగ్ కాబట్టి ఇందులో బయర్స్ సెల్లర్స్ దొరుకుతారో దొరకరో అన్న దానికి కొంచెం కన్సర్న్ అనమాట.
ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్‌కి అప్లై చేసిన తర్వాత మేబీ బయర్స్, సెల్లర్స్ దొరుకుతారో దొరకరో, ఎందుకంటే కంపెనీ పరంగా చూసుకుంటే ట్రెండ్ మిస్సింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీ అనాలిసిస్ చేసి అప్లై చేసుకుంటే మంచిదనమాట. నేనైతే ఈ ఐపీఎల్ అప్లై చేయట్లేదు. మీరు మీ అనాలిసిస్ చూసుకొని అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చనమాట లిస్టింగ్ గెయిన్స్‌కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.